సహాయం చేస్తే, డబ్బులు సహాయం చేస్తే మంచి ఆలోచన, లేకపోతే డబ్బులు తిరిగి వస్తాయా? వాళ్ళకి ఇచ్చేదే ఉంటుంది. చేసుకోమని ఏం చేస్తుంటాడు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రతి మనిషికి కూడా మంచి ఆలోచన ముఖ్యం. ఈ మంచి ఆలోచన లేకపోతే ప్రియబిడ్డలారా మనం దేవుని కృప నుంచి దూరంగా వెళ్ళగొట్టబడతాం. ఎలా అంటే ఆదాము అవ్వలు ఏదోన తోట నుంచి ఎలా వెళ్ళగొట్టబడ్డారో అలానే మంచి ఆలోచన లేకపోతే మన దేవుని యొక్క ఉన్నతమైన స్థితి నుంచి పక్కకు నడిపించబడతాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తర్వాత ఈరోజు మనం క్షుణ్ణంగా లోతుగా ధ్యానించేటువంటి మరియ మాతకు ఆపాదించినటువంటి లేదా ఇచ్చినటువంటి బిరుదాంకితము ఏంటి అంటే వాగ్దత్తం యొక్క మందస్సమా. చెప్పండి అందరూ, వాగ్దానం యొక్క మందస్సమా. మీకు ఆ మాట కుదరకపోతే వాగ్దానం యొక్క మందస్సమా అని చెప్పండి. చెప్పండి అందరూ, వాగ్దానం యొక్క మందస్సమా. వాగ్దానం యొక్క మందస్సమా. చెప్పండి అందరూ బయట కూడా వాగ్దానం యొక్క మందస్సమా. వాగ్దానం యొక్క మందస్సమా. నవ్వటం కాదు, చాలా సిగ్గుపడాల్సిన, అవమానపడాల్సిన విషయం. దేవుడి మాటలు పలికిస్తుంటే పలకకుండా అట్నే ఇష్టలుగా ఉంటే నా అర్థం నీలో ఎన్ని సాతాన్లు ఉన్నాయో, ఎన్ని అపవిత్రాత్మలు ఉన్నాయో. అపవిత్రాత్మలు ఇన్నోరు బయటికి రాని. ఎందుకంటే దేవుడి మాట పలికితే అపవిత్రాత్మలు ఏమైంది అమ్మా? మన నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి వెళ్ళిపోవటం వాడికి ఇష్టమా? వాడికి ఇష్టమో లేదు ఏమో, కానీ మీకు ఇష్టం లేనట్టుంది. కాబట్టి ఏం చేయాలి? మనం దేవుని మాటలు నోటితో గట్టిగా నీ గొంతు నాకు తెలుసు. అంగీ కాకుండా ఈసారి మామూలుగా ప్యాంట్ చొక్కా వేసుకొని గొడవలు అయినప్పుడు మాస్క్ పెట్టుకొని వస్తా. అప్పుడు తెలుస్తుంది మీ గొంతులు. ఇక్కడ నుంచి ఆ చిన్న తాకిన పడతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పండి, వాగ్దానం యొక్క మందస్సమా. ప్రైజ్ లార్డ్. అయితే ఈ వాగ్దానం యొక్క మందస్సం అనేటువంటి మాటలు మొదటి మాటగా అసలు వాగ్దానం అంటే ఏంటి, బైబిల్లో ఎక్కడుంది నిబంధన వాగ్దానం అనేది చూద్దాం. ముందుగా అసలు వాగ్దానము అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం జరగాలి. వాగ్దానం అంటే వాదించుకోవటం కాదు. వాగ్దానం, ఒప్పందం, ప్రమాణం. అది జరగాలంటే, ఒప్పందం జరగాలంటే, నిబంధన జరగాలంటే, ఒడంబడిక జరగాలంటే ప్రియబిడ్డలారా కనీసం ఎంతమంది ఉండాలి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఒక వస్తువుని అమ్మాలన్నా కొనాలన్నా కనీసం ఎంతమంది ఉండాలి? వచ్చారు. తర్వాత వాగ్దానం చేయబడాలన్న